హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బెంగళూరు బయలుదేరేసినాము. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అక్క ఇక్కడి వరకు అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. పోయిస్తున్నాం బెంగళూరుకి. ఓకే బాయ్, హ్యాపీ జర్నీ. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అటు సైడ్ చూడండి, వాళ్ళు కూడా ఉంటారు. అందరూ కలిసి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ శంకరమ్మను ఇక్కడ చూపించు. సో వీళ్ళందరూ ఇక్కడ వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినారు. ఈ నుంచి మేమైతే బయలుదేరేసాను. బ్యాగ్ మా సంత సర్దేసుకోవాలి. కొంచెం మీరు బాగున్నారు. దగ్గరికి వెళ్ళిపోతే వాడికి కష్టం. అంతేనండి. విలేజ్ వీడియోస్ కొన్ని వస్తాయి, చూడండి, చాలా బాగుంటాయి. ఓకేనా? అట్లాగే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. బాగుండాలి. ఎందుకంటే ఎప్పుడైనా చనిపోయినా కానీ గుర్తుగా ఉంటాయని ఇలా తీసి పెట్టుకుంటున్నా. బాగా గట్టిగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండి, మేము పోయే దారి ఎట్లుందంటే ఈ చెట్ల మధ్యలోంచి లోపల నుంచి వెళ్ళాలి. దారి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ చెట్లు లోపల నుంచి వెళ్ళాలి. ఓహో, ఇప్పుడు ఈ నీళ్ళలో మేము పోవాలా? సరిపోయింది. అదే ఇక్కడ చూడండి, మా చిన్నోడు గృహ చూపిస్తాడు. ఊరిని నిజంగా గృహలో పోయినట్టే ఉంది. పదరా అబ్బో, ఈ దావ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పద పద, దారి ఎలా ఉంది చూడండి. పద చిటి, పద పద. పుట్టలు ఇక్కడ అమ్మవారి కొలువై ఉంది కట్టపైన. సో అందుకోసం ఇక్కడ పుట్టలు కూడా వచ్చినాయి. కంప చెట్లు చూడండి. పాములు చీమలు పెడతాయి. అయ్యి చీమలు పుట్టలు పెడితే పాములు లోపల చేరుకుంటాయి. ఇక్కడ బాణాలంతా పడతారు. సంవత్సరానికి ఒకసారి జాతర జరుపుతారు. ఈ గంగమ్మ తల్లి సత్యమంత్రాలు బాగా. మరి ఈ గంగమ్మ గురించి కొన్ని చెప్పు. ఈమె చచ్చిపోవాల్సి ఉండే, ఇక్కడ కరెంటు తీగ తెగి ఈ అమ్మే కాపాడింది. లేదంటే ఈమె చచ్చిపోయి చాలా సంవత్సరాలు అవుతా ఉండే. సో దానికి కారణం, బతకడానికి కారణం అయితే ఈ అమ్మవారే. షష్ఠగా ఉంది. ఇక్కడ సోలం పెరుకోవడానికి ఎవరు వచ్చింటే పాము అయితే ఎంటపడిందంట ఇంతకు ముందు. ఇక్కడంతా చూడండి చెట్లు. పోయే దారిలో నాయకులు అందరూ గెలిచినారు కానీ రోడ్లు వేయించిండ్లా. మొత్తం ఇక్కడ దావలు మాత్రమే వేయించిండ్లా. ఈ ఊరికి దారి అయితే ఇట్లుంటది. ఓట్లు వేయించుకుంటారు కానీ దండాలు పెట్టి ఇట్లాంటివి మాత్రం రెడీ చేయరు రోడ్లు. మొక్క పొలాల చెట్లు, చెరువుల్లో చేపలు బాగా పెద్ద పెద్దగా ఉంటాయి. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఈ చెరువులో. ఊరికి వచ్చేది ఒక అయితే ఊరికి పోయేది ఇంకా పెద్ద కష్టం. ఎందుకంటే దావల్ల బస్సులు ఉండవు, ఆటోలు ఉండవు, పెద్ద కష్టం. దారిలో నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ టయానికి బస్సులు కూడా చిక్కు. చూపించాను కదా రోడ్డు ఎలా ఉందో చూసారు కదా. అందుకే ఊరికి రావడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇది చూడండి రోడ్డు. ఇక్కడ కొంచెం పర్వాలేదు, అక్కడైతే ఇంకా దారుణంగా ఉంది రోడ్డు. సో మీ ఊర్లకి ఇట్లాగా ఉంది రోడ్డు. ఈ జనరేషన్లో ఎక్కడ అన్ని ఊర్లకు రోడ్లు అయితే పడిపోయినాయి. ఇక్కడే చాలా దారుణంగా అయితే ఉంది. ఇక్కడ చూడండి, చూసారా
చూడండి మా పిన్ని ఎక్కడ ఇంటికి పోదాం అనుకోకుండా ఎక్క తోటలో దూరింది తినడానికి. ఏం పిన్ని దొంగతనం చేశానువా? దొంగ పడింది టమాటాలు దొంగలిచ్చేసింది దొండ మచ్చగా దొంగ పడింది. పట్టుకోండి, తోటగల్లో ఏడుంటారు అసలు మీరు. టమాటాలు అయితే నిజంగా రేట్లే లేవు, చాలా దారుణం. తోట పెట్టారు పాపం, రేట్లు లేవు, ఇట్లా వదిలేసిండారు. ఓనా ఏడి పిండివి పిల్లల్లో వాళ్ళదే భాస్కరం అదంటే బండిలో పంపించినాం. ఏంటి తలపైన కూరగాయలు బండి పోలేదా? నెక్క టమాటాలు లేపుతాను దుమ్ము. మీరు అన్నం మానేసి టమాటాలు అంటే వినండి విండి. అన్నం తినకుండా టమాటాలు తింటా ఉన్నాను. మీరంటే టమాటాలు అంటే తినండి. మా పిన్ని సలహా ఇస్తుంది. మీ అడ్రస్ పెట్టండి, మా పిన్ని ఎత్తుకొచ్చి ఇస్తుంది మీకు. కొనుక్కొని మరి ఆటో వచ్చేసింది. అమ్మా ఇట్లో ఏ కేక్ అన్న? ఈ కేక్ ఎంత ప్రైస్ ఒకటి? ఏదైనా 20 రూపాయలా? పర్లేదే, పిల్లలు కొంచెం బెటర్గా ఉండయా. చూడండి కింద ఉండేది 10 రూపీస్ అంట, పైన ఉండేది 20 అంట. పర్లేదు, ఎత్తుకోపోయినా అది ఎత్తుకోపోయినా బాగుంటుంది. నాకు ఒకటి అది ఇచ్చే అన్న, ఇంకొకటి ఇవ్వండి. లాలీపాపా నీ పిచ్చి పిల్ల. ఏ కేక్ తిన ఏంట్రా, ఎట్లుంది టేస్ట్? బాగుందా? తమ్మాల పిల్ల కేక్ ఊపుతున్నాడు మా వాడు. తీసుకున్నావు? ఏం తీసుకున్నావు? ఏరే కరువా కాలవారా? ఇక్కడ చూడండి కేక్ తీసుకున్నాము. మా చిట్టుగాడు ఊపుతున్నాడు, నేను కూడా తీసుకున్నాను. రేట్ కూడా బాగా తక్కువగా ఉంది. 20 రూపీసే ఇదే. బాగా దిగుతుంది పైనుంచి. ఈ షాప్లో బట్టలు అయితే బాగుంటాయి, వెళ్తాను చూద్దాం ఏమేమి కొనుక్కుంటాం ఏమో తెలియదు మాకు. ఆయన పేరు వాళ్ళ పెద్ద కొడుక్కి పెళ్లి చేసిన అమ్మ, ఏం బిడ్డలు లేదు. ఇది బాగుంది, అది బాగా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఎక్కడ, ఏ ఊర్లో? మదనపల్లి. భోజనం తింటా ఉన్నాము. బోండాలు, పప్పు సారు, చట్నీ, పిచ్చనా పప్పు, రైస్, బోండాలు. మా బాబాయ్ మహేంద్ర చిట్టుగా అన్నాడు, ఆపక పడేసినాం బయటగా. రా మా చిట్టుగడ్డ అవతారాలు చూడు ఎన్ని చేస్తున్నాడు. ఇక్కడైతే మేము మదనపల్లికి అయితే వచ్చినాం కదండి, ఎందుకంటే సాయంకాలంగా వచ్చినాము. ఇంకా మార్నింగ్ బెంగళూరుకి అయితే ఎక్కుదాం అనేసి సో వచ్చినాము. మా అమ్మకు బాగాలేనప్పుడు అయితే తీసిన వీడియో అనమాట. ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు, ఇంకా మా అమ్మ కాలం కూడా అయిపోయింది. ఇక్కడ మా బావ అయితే మగ్గం నేస్తారండి, పట్టు చీరలు చేత్తో నేస్తారనమాట. చాలా బాగుంటాయి, ఎవరికైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. చేత్తో నేసిస్తారు పట్టు చీరలు, చాలా బాగుంటాయి. కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్ చెప్తే అదే కలర్ అయితే వేసిస్తారు. మేమైతే పొద్దున్నే బస్సు ఎక్కేసి బెంగళూరుకి అయితే వచ్చేసినామండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.